మలయాళం ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని పేరైతే ఉంది. వీళ్ళు ఇంతలా ఏం చేస్తారు అనుకున్న ప్రతిసారి ఒక ఫీజులు ఎగిరిపోయే సినిమా అయితే దించుతారు. అలానే ఈ ఇయర్ స్టార్టింగ్లో మంజుమల్ బాయ్స్, ప్రేమలు, ఆవేశం లాంటి బ్లాక్ బాస్టర్స్ దించారు. ఇక ఇదే ఊపులో దీంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఊపు తగ్గిందనే చెప్పాలి. మళ్ళీ దసరా టైంకి పుంజుకొని ఒక పర్ఫెక్ట్ మూవీ అయితే దించారు. మళ్ళీ అదే ఈ కిష్కింధకాండం. ఈరోజు మిడ్ నైట్ నుంచి ఈ మూవీ హాట్‌స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. దీన్ని మార్నింగ్ నేను చూడడం జరిగింది. అసలు ఈ మూవీ 6 కోట్ల బడ్జెట్తో థియేటర్లో రిలీజ్ చేస్తే 75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంతలా ఈ మూవీలో ఏముంది, అంత కలెక్ట్ చేసే అంత గొప్ప సినిమానా అని ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక ఈ సినిమా ప్లాట్ లైన్కి వస్తే అప్పన్న ఆయన ఫ్యామిలీ ఫారెస్ట్లో బాగా కోతులు ఎక్కువ ఉండే ప్లేస్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. ఇక ఎలక్షన్స్ టైంలో ఎలాంటి గొడవలు ఉండకూడదని ఆ ఊర్లో ఉన్న రివాల్వర్స్ అన్నీ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయమంటారు. ఆ టైంలో అన్ని రిజిస్టర్డ్ రివాల్వర్స్ ఆ పోలీస్ స్టేషన్కి వస్తాయి, ఒక్క అప్పన్నది తప్ప. ఒకవైపు అప్పన్న మనవడు కూడా మిస్ అయ్యి చాలా ఏళ్ళు అవుతూ ఉంటుంది. అసలు అప్పన్న దగ్గర రివాల్వర్ ఎందుకు ఉంది, ఆ రివాల్వర్ ఎలా మిస్ అయింది, ఆ రివాల్వర్ మిస్ అవ్వడానికి వాళ్ళ మనవడికి ఎలాంటి కనెక్షన్ ఉంది ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ లైన్ అనమాట. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బై బహుల్ రమేష్ ఈజ్ ఎక్సలెంట్. అసలు ఈ డిజర్వ్స్ మోర్ బిగ్ అప్లాజ్ ఫర్ రైటింగ్ దిస్ బ్యూటిఫుల్ మిస్టరీ థ్రిల్లర్. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్యూటిఫుల్ మిస్టరీ థ్రిల్లర్. ఒక్కసారి కానీ మీరు ఈ సినిమాకి కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత బాగా ఉంది ఈ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ. ఇక నాకైతే ఇంటర్వెల్ సీన్కి, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్కి అయితే నాకు ఒక రకమైన హై వచ్చింది. ఎందుకంటే అక్కడ వచ్చే థ్రిల్స్కి కానీ అక్కడ ఉన్న మల్టిపుల్ మూమెంట్స్కి కానీ నేను చాలా హై ఫీల్ అయ్యాను. సూపర్ ఉంటాయి అవి 2 ఎపిసోడ్స్ మాత్రం. ఇక ఈ సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఈ మూవీ కోసం తీసుకున్న థీమ్. ఈ మూవీలో మెసేజ్ ఇచ్చే డైలాగ్ కానీ ఒక కాన్వర్జేషన్ కానీ ఏమీ ఉండదు. కానీ మనకి మూవీ అయిపోయే టైంకి మనకి ఏదైతే అర్థం అవ్వాలో, మనం ఏ మెసేజ్ అయితే మనం తీసుకోవాలో అది మనకి రీచ్ అయిపోద్ది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ థీము, దాన్ని పోర్ట్రేట్ చేసిన విధానం కానీ. ఎంపతి అనే వర్డ్కి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. ఈ సినిమాకి మరొక బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. అందరూ చితక్ కొట్టారనమాట యాక్టింగ్ ఎవరికి వారు. ఇక ఎస్పెషల్లీ తాత రోల్లో చేసిన, అంటే అప్పన్న రోలు, తాత రోల్ అంటే అప్పన్న రోల్లో చేసిన విజయ రాఘవన్ గారు అయితే అవార్డు వద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈ సినిమాకి మజీబ్ ఇచ్చిన బీజిఎం అసలు టాప్ క్లాస్ హైలైట్ అనమాట. టాప్ నాచ్లో ఇచ్చాడు బీజిఎం. సౌండ్ ట్రాక్ అనే పదానికి అసలు పర్ఫెక్ట్ న్యాయం చేశాడనమాట. మనల్ని తీసుకెళ్ళి ఆ లొకేషన్స్లో కూర్చోబెట్టాడు ఫారెస్ట్లో. మీరు ఈ మూవీని మంచి సౌండ్ సిస్టమ్తో చూడండి, మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దానికి నాది గ్యారంటీ. ఇక సినిమాటోగ్రఫీ బై బహుల్, ఎడిటింగ్ బై సూరజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఈ సినిమాలో డ్రోన్ షాట్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. అవి మొబైల్లో, టీవీస్లో చూస్తే ఎలా అనిపిస్తాయో తెలియదు, కానీ థియేటర్లో చూసినప్పుడు స్క్రీన్ మీద ఒక వావ్ ఫ్యాక్టర్ అయితే వస్తుంది. అంత బాగుంటాయి డ్రోన్ షాట్స్ అన్ని. మామూలుగానే ఉంది కదా కేరళకి సిటీ ఆఫ్ గ్రీన్ అని, ఆ గ్రీనరీని ఆ డ్రోన్ షాట్స్లో చూస్తుంటే భలే అనిపిస్తుంది. అంత బాగుంటాయి ఆ డ్రోన్ షాట్స్. సినిమాటోగ్రఫీ ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక హైలైట్గానే చెప్పాలి. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఇక ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే పేసింగ్. అంటే సినిమా ఫస్ట్ 30 మినిట్స్ చాలా స్లోగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఏంట్రా బాబు ఇలాంటి సినిమా చూస్తున్నాం, నిద్ర వచ్చే సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ సినిమా పోయే కొద్దీ, అంటే ముందుకు వెళ్ళే కొద్దీ, ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, సినిమా అయిపోయే టైంకి ఇది కదా సినిమా, అంటే చాలా మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇక క్లైమాక్స్లో ఎమోషనల్ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అయినప్పటికీ ట్విస్ట్ కొంచెం సింపుల్గా రివీల్ చేశారు అని ఫీలింగ్ వస్తుంది. ఇది ఈ సినిమాకి సంబంధించిన నా ఒపీనియన్. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఏ మస్ట్ వాచ్ మిస్టరీ థ్రిల్లర్, డోంట్ మిస్ ఇట్ గైస్. ఈ వీడియో ఇక్కడికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మూవీ చూశాక మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై టేక్ కేర్ గైస్. హాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.